దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. వచ్చిన వాళ్ళందరికీ ఇది నాన్న దేవుణ్ణి మనం యోగ్యంగా ఆయన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఎందుకు ఆరాధించాలి, ఈ దేవుడు మన కోసం ఏం చేశాడు, ఆయన్ని ఎందుకు ఆరాధించాలి, ఏ కారణాన్న దేవుణ్ణి మనం ఆరాధించాలి, ఆయనలో ఏ యోగ్యత ఉంది, ఆయన మన కోసం ఏం చేశాడు అనే విషయాలను ఆధారం చేసుకుని ఆత్మతో సత్యంతో నిజంగా యథార్థంగా దేవుణ్ణి ఆరాధించడానికి మనం బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని లేఖన భాగాలు మనం చూసుకుందాం. కొన్ని మాటలు మాత్రమే మనం చూసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మూల వాక్యాన్ని మనం తీసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం, పేజ్ నెంబర్ 209, 209. హీబ్రూస్ చాప్టర్ 13 వర్స్ 15, పేజ్ నెంబర్ 209లో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో మనకందరికీ ఇది సుపరిచితమైన వాక్య భాగం. చాలా సంవత్సరాల నుంచి మనం వింటున్న భాగం. ఇక్కడ చాలా అనుభవం కలిగిన వాళ్ళు, చాలా సంవత్సరాలు దేవునిలోనికి విశ్వాసంలో నడుస్తున్న వాళ్ళు ఉన్నాం. మనందరికి తెలిసి వాక్యం చూద్దాము. 15వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదుము. నేను మరలా చదువుతాను ఈ వాక్యాన్ని. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని దేవుడు మన కోసం ఏం చేశాడు, ఆయన ఏ విధంగా మనకు లాభాన్ని ఆశీర్వాదాన్ని చేకూర్చాడు అనే విషయాలు, కొన్ని విషయాలు మేబీ 5-6 విషయాలు, 7 వచనాలు అనుకున్నాను, 7 విషయాలు అనుకున్నాను. కానీ అంత సమయం లేకపోతే 5 విషయాలకే కుదించి మనం కొన్ని వాక్యాలు, కొన్ని అంశాలు మనం చూద్దాం. అయితే దానికంటే ముందు ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం మేము చదువుతూ వచ్చాం. ప్రభు, నిన్ను యోగ్యంగా, నిన్ను యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ప్రభు మాకు వాక్యాన్ని విరిచి వడ్డించండి. ప్రభు, నిన్ను నిజంగా ఆరాధించడానికి నీ లేఖన భాగాలను మాకు నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అయోగ్యమైన దాసును ప్రభు నీ రక్తంతో మీరే నన్ను కడిగి శుద్ధీకరించి కొన్ని నిమిషాలు మా మధ్యలో మీ యొక్క సంచారాన్ని, మీ కన్ను దృష్టిని మీ సన్నిధిని ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఎవరికి అవసరమైన మాటలు మీరు ఆయన గురించి మమ్మల్ని బలపరచండి. ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచి సంపూర్ణతలోనికి ప్రభా, సంపూర్ణ పురుషులు అవ్వడానికి మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ కొన్ని నిమిషాలు మాతో పాటు ప్రభా మీరే సహాయం చేయాల్సిన, నీ ఆత్మ ద్వారా మీరే మాకు విరిచి వడ్డించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సో మనము దేవునికి జిహ్వా ఫలము అర్పించాలి అని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో రాయబట్టానే మనం గమనిస్తాం. ఆయన నామంని ఒప్పుకొనొచ్చు మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చెల్లించాలి. ఆయన నామాన్ని ఒప్పుకోవాలి, జిహ్వా ఫలమును ఆయనకు అర్పించాలి అనే వాక్యాన్ని ఇక్కడ రాయబట్టాన్ని మనం చూస్తాం. ఇంగ్లీష్లో ఈ భాగం దగ్గర అర్పించదుము అనే ఆ మాటకు అర్థం ఏముంటుందంటే సాక్రిఫైస్ అని ఉంటుందన్నమాట. సాక్రిఫైస్ అంటే అర్పించడము, మనం త్యాగం చేయడము, మనం దేవునికి సమర్పించుకోవడము అనేది ఇంగ్లీష్లో మనకి ఈ పదానికి అర్థం కనిపిస్తుందన్నమాట. సాక్రిఫైస్ అనే వర్డ్ వాడడం కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఆయనకు జిహ్వా ఫలం అర్పించాలి, ఆయన నామాన్ని ఒప్పుకోవాలి, ఎల్లప్పుడూ స్తుతి యాగము ఆయనకు చేయాలి. తర్వాత ఆయన నామాన్ని ఒప్పుకొంచు ఆయనకు జిహ్వా ఫలము. జిహ్వా అంటే టంగ్ని, నాలుకని జిహ్వా అంటారన్నమాట. ఈ నాలుగుతో వచ్చే ఈ ఆరాధనని దేవుడికి కోరుకుంటున్నాడు. జిహ్వా నుంచి వచ్చే ఫలం ఆయన కోరుకుంటున్నాడు, ఆయనకి మనము అర్పించుదము అని హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త ఇక్కడ ఈ వాక్యాల్లో పొందుపరచడం అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ దినాన్న దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన నామాన్ని ఒప్పుకొంచు ఎల్లప్పుడూ స్తుతియాగం చెల్లించచ్చు. మనం కూడా మన యొక్క జిహ్వాలో నుంచి, మన హృదయ అంతరంగంలో నుంచి వచ్చే ఆరాధనను ఆయనకు చెల్లిస్తే ఆయన దాన్ని ఆస్వాదిస్తాడు, ఆయన దాన్ని స్వీకరిస్తాడు అనే ఇక వాక్యంలో నుంచి మనం చూస్తాం అన్నమాట. ఈ స్తుతియాగం ఎప్పుడు చెల్లించాలి?
ఎల్లప్పుడూ చెల్లించాలన్నమాట. మనం కేవలం ఆదివారం ఇక్కడికి వచ్చాం, కొన్ని నిమిషాలు, అరగంట లేకపోతే 45 నిమిషాలు మనం ఆయన స్తుతిస్తాం, ఆరాధిస్తాం, వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ చూసినట్లయితే ఎల్లప్పుడూ ఆయనకి స్తుతియాగం చేయాలి. ఎల్లప్పుడూ అంటే సోమవారం చేయాలి, మంగళవారం చేయాలి, బుధవారం చేయాలి, తర్వాత ఏంటండి థర్స్డేని లక్షవారం చేయాలి, శుక్రవారం చేయాలి, శనివారం చేయాలి. ఎల్లప్పుడూ స్తుతియాగం. ఎల్లప్పుడు అంటే ఆ రోజుల్లో పని చేస్తున్నప్పుడు ఆయన స్తుతించాలి, గిన్నెలు తోముకున్నప్పుడు ఆయన స్తుతించాలి, తర్వాత స్కూల్కి వెళ్తున్నప్పుడు స్తుతించాలి, స్కూల్లో లంచ్ బ్రేక్ ఇచ్చినప్పుడు స్తుతించాలి, స్కూల్లో మనకి ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు స్తుతించాలి, మనం వెళ్తున్న ప్రదేశాల్లో మనం లంచ్ పీరియడ్లో మనం దేవుని స్తుతించాలి, మనం పని చేస్తున్నప్పుడు దేవుని స్తుతించాలి. ఎల్లప్పుడూ ఆయనకు స్తుతియాగం చెల్లించాలి అని ఈ వాక్యంలో మనం చూస్తే అర్థమవుతుంది. మనం ఏమనుకుంటామంటే కేవలం ఆదివారం వచ్చింది దేవుని ఆరాధిస్తే సరిపోతుంది అని అనుకుంటామన్నమాట. ఈ విధంగా ఎలా స్తుతించాలి? అన్నిసార్లు స్తుతించడానికి మనకు టైం ఎక్కడ కుదురుతుంది? ఆఫీసుల్లో మనం చేసే పని పాటల్లో టైం ఎక్కడ కుదురుతుందంటే మనం మనసు ద్వారా ఎప్పుడు దేవునితో ఆరాధన భావం కలిగి ఉండొచ్చు అన్నమాట. మనసుతో కమ్యూనికేట్ అవుతూ ఉండొచ్చు అన్నమాట. ఫోన్లో మనకి సిగ్నల్స్ ఉంటాయి కదా. నేను రాత్రి నిన్న ఒక కంపెనీ వర్క్ ఉంది, అది చేయడానికి ఆ రూమ్లోకి వెళ్తే సిగ్నల్ రావట్లేదు అక్కడ. మళ్ళీ 12 గంటలకి 1 గంటలకి బయటికి వెళ్ళి బయట అరుగు మీద కూర్చుని అప్పుడు చేసా, అప్పుడు సిగ్నల్ వచ్చిందన్నమాట అక్కడికి. కానీ అలాగే మన మైండ్కి, దేవుడి మైండ్కి సిగ్నల్స్ అందుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు అది వంట చేస్తున్నప్పుడు, లేకపోతే గిన్నెలు తోముతున్నప్పుడు, లేకపోతే ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సిగ్నల్స్ అన్నీ అందుతూ ఉంటాయి అన్నమాట. ఆ సిగ్నల్స్ అందుతున్నాయో లేదో మనకే తెలుస్తుంది, మన ఆత్మకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ అనుసంధానం కలిగి ఉంటామో ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ధ్యానించవచ్చు, ఎల్లప్పుడూ దేవుని స్తుతించవచ్చు అన్నమాట. ఎల్లప్పుడూ ఆయనకు స్తుతియాగం చెల్లించాలి, మన జిహ్వా ఫలాన్ని అర్పించాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి. జస్ట్ విని విడిచిపెట్టేయకూడదు. సో దీన్ని అభ్యాసం చేస్తే అప్పుడు ఎప్పుడు దేవుని యొక్క సన్నిధి మనతో పాటు ఉంటుంది, మన యొక్క హృదయంలో ఆయన నివసిస్తాడు. మనం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మనతో పాటు ఆయన సన్నిధి వస్తుంది, మనతో పాటు ప్రభావం వస్తుంది, మనతో పాటు దేవుని యొక్క శక్తి వస్తుంది. అప్పుడు ఇతరులు ఆ యొక్క ప్రభావాన్ని గుర్తించగలుగుతారు ఎప్పుడు ఈ అనుసంధానం కలిగి ఉంటే. ఎప్పుడు ఆయన ఎల్లప్పుడూ ఈ స్తుతించే వైఖరి, స్తుతించే మనస్తత్వం, ఈ అభ్యాసం ఎప్పుడు చేస్తూ ఉంటే అప్పుడు దేవుని యొక్క సన్నిధి మనతో పాటు ఉంటుంది. మన వల్ల ఇతరులకు మేలు జరుగుతుంది, మన వల్ల ఇతరులకు ఆశీర్వాదం కలుగుతుంది. దానితో పాటు దేవుడు కూడా సంతోషిస్తాడు. యథార్థవంతులు చేసే స్తుతి ఆయనకు శోభస్కరము అనే వాక్యాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, ఆయన ఏం చేశాడు అనే విషయాలు మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 6వ వచనము, పేజ్ నెంబర్ 190లో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తాం. ఏముంది అక్కడ? మనం అందరం కలిసి చదువుకుందాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. చాలండి, నేను మరలా చదువుతాను. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఇక్కడ చూసినట్లయితే చాలా అర్థమైపోతుంది కదా, ఇది చదివితే చాలా అర్థమైపోతుంది. ఏంటి? ఈయన అందరి కొరకు అంట విమోచనం చేశాడంట, క్రయధనంగా తన్ను తానే సమర్పించుకొనెను అనే మాట మనం చూస్తే అర్థమవుతుంది. తన్ను తానే అనే మాట అన్నమాట. తన్ను తానే అంటే ఆయన ఎవరు ఫోర్స్ చేయలేదు. నువ్వు వెళ్ళి సమర్పించుకో, నువ్వు వెళ్ళి వేరే వాళ్ళ కోసం నీ ప్రాణాన్ని అర్పించుకో, నువ్వు వెళ్ళి అందరి కోసం క్రయధనంగా నువ్వు రక్తం కార్చు అని ఫోర్స్ చేయలేదన్నమాట. ఫోర్స్ చేయకుండా ఇష్టపూర్వకంగానే ఏం చేశాడు? తన్ను తానే సమర్పించుకున్నాడు. తన్ను తాను ఎందుకు సమర్పించుకున్నాడు? మొట్టమొదటి కారణం, దేవునికి జీవా ఫలం ఎందుకు అర్పించాలి? ఎందుకంటే ఆయన తన్ను తానే సమర్పించుకున్నాడు. తన్ను తానే ఎందుకోసం సమర్పించుకున్నాడు? ఆ పైనే ఉంది కదా, అందరి కొరకు విమోచన క్రయధనంగా ఉండడాని కోసం ఆయన తన్ను తానే సమర్పించుకున్నాడు అనే వాక్యాన్ని ఇక్కడ చూస్తే మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, ఎందుకు ఆయనకు ఎల్లప్పుడూ స్తుతియాగం ఎందుకు చేయాలంటే ఆయన ప్రపంచంలో ఉన్న మనుషులందరి కోసం ఫోర్స్ఫుల్గా కాకుండా నిజంగా ఆయన ఇష్టపూర్వకంగా తన చిత్తాన్ని మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి అప్పుడు అందరి కోసం ఆయన తన్ను తానే సమర్పించుకున్నాడు. అందును బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలి. ప్రభువా, నా కోసం నువ్వుగా తన్ను తానే సమర్పించుకున్నావు,
నా ప్రాణాన్ని విమోచించడానికి, అందరినీ విమోచించడానికి, కూర్చున్న నన్ను కూడా విమోచించడానికి, ఆ పాపం నుంచి విమోచించడానికి నీకుగా సమర్పించుకున్నావు. ఫోర్స్ఫుల్గా కాకుండా ఇష్టపూర్వకంగా నువ్వు సమర్పించుకున్నావు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. నా కోసం రక్తం కార్చావు, దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. నా కోసం చనిపోయావు, దానికోసం నేను స్తుతిస్తున్నా. ప్రభు, నా కోసం నీవు సమర్పించుకున్నావు, దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. క్రయధనంగా అవుతూ వచ్చావు, దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. క్రయధనము అనే వర్డ్ ఇంగ్లీష్లో ర్యాన్సమ్ అనేది రాయబడుతుంది అన్నమాట. కొన్నిసార్లు పిల్లల్ని ఎక్కడన్నా అక్కడిక్కడ, ఈ మధ్య హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో అప్పుడే పిల్ల పుడతారు కదా, పుట్టినప్పుడు నైట్ తల్లి పడుకుంటుంది. అప్పుడు బయట నుంచి వచ్చి స్త్రీలు వచ్చి, ఎవరో దొంగలు వచ్చి ఆ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు అన్నమాట. చిన్న పిల్లల్ని, పుట్టిన వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళకు ఉంచుకోవడం, లేకపోతే అమ్మడం, ఇలాంటివి చేస్తారన్నమాట. అలా చాలాసార్లు పేపర్లో కూడా వస్తుంది కదా, ఇలా అమ్మాయిని కిడ్నాప్ చేశారు, లేకపోతే చిన్న బాబుని కిడ్నాప్ చేశారని. అలా కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమంటారంటే ఫోన్ చేస్తారన్నమాట. ఇంకో మీ బాబు నా దగ్గర ఉన్నారు, నాకు ₹1,00,00,000 ఇస్తేనే కానీ ఈ బిల్లని మీకు ఇవ్వను, ఈ బాబుని వదలను అంటారన్నమాట. అప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు, బాధ కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ పిల్లని లేకపోతే ఆ బాబుని విడిపించుకోవడానికి వాళ్ళు అడుగుతారు, నాకు ₹1,00,00,000 కావాలి, 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి, 30 లక్షలు కావాలి. ఈ లక్షలు చెల్లిస్తేనే అప్పుడు నేను వదులుతా, మీరు ఆ స్పాట్కి రండి, బ్యాగ్లో ఏంటి డబ్బు పెట్టుకుని రావాలి, తెల్ల టాటా సుమోలో వస్తాము, అక్కడ పెడతాము, అక్కడ వదిలేసి వెళ్ళాలి, అప్పుడు మీ పిల్లల్ని అక్కడ వదిలేస్తాము ఈ పలానా స్పాట్లో, పోలీసులకు చెప్పారంటే చంపేస్తాము. ఇట్లా బెదిరింపు కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. పేపర్లో చూస్తే అర్థమవుతుంది కదా, దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి. అప్పుడు ఆ 10 లక్షలు ఇస్తే అప్పుడు ఆ పిల్లల్ని వదిలేసేటట్టు మనకు కనిపిస్తాయి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అర్థం కావడం. ఆ ధనాన్ని ఏమంటామంటే క్రయధనము అంటాం అన్నమాట. దాన్ని ర్యాన్సమ్ అంటారు అన్నమాట, ర్యాన్సమ్. ఓకే, సో ఆ విధంగా క్రయధనాన్ని మనుషులందరి కోసం ఆయన చెల్లించడానికి, విమోచించడానికి, మనల్ని కూడా అపవాది యొక్క హస్తాల్లో నుంచి, అపవాది యొక్క అధికారంలో నుంచి, అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని విడుదల చేసి బయటకు విమోచించడానికి ఆయన తన్ను తానే సమర్పించుకున్నాడు. మొట్టమొదటి విషయం, దేవునికి మనము జిహ్వాఫలం ఎందుకు అర్పించాలంటే మన కోసం ఆయన విమోచనం చెల్లించడానికి, విమోచనం చేయడానికి క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టాడు, తన్ను తాను అర్పించుకున్నాడు. దాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించబద్దులమైన. రెండవదిగా చూద్దాం, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. టైటస్ చాప్టర్ 2 వర్స్ 14, పేజ్ నెంబర్ 198. పేజ్ నెంబర్ 198లో తన్ను తానే ఇష్టపూర్వకంగా అర్పించుకున్నాడు అని వచనాలు డైరెక్ట్గా వాక్య భాగంలో నుంచి బైబిల్ గ్రంథం లేఖనాల్లో మనకు కనిపిస్తాయి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము, పేజ్ నెంబర్ 198. పేజ్ నెంబర్ 198 చదువుదామా? అందరం కలిసి చదువుదాం. వీలైతే అందరూ తీయడానికి చూద్దాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలంద ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇక్కడ చాలా విషయాలు కనిపిస్తున్నాయి ఈ వచనంలోనే. కానీ మనం ఏం చేస్తామంటే చివరి 2 లైన్లో ఉంది కదా, తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనల్ని ఏ విధంగా చేయడానికి? తన సొత్తుగా చేయడానికి ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు? తన్ను తానే సమర్పించుకున్నాడు. మనల్ని దేవుని సొత్తుగా చేయడానికి ఆయన ఇష్టపూర్వకంగా సమర్పించుకున్నాడు అనే వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. తన సొత్తు అంటే తన ప్రాపర్టీగా, తన ఆస్తిగా, తన ప్రాపర్టీగా మనల్ని చేసుకోవడానికి, తనకు చెందవలసిన వారంగా మనల్ని చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు తన్ను తానే మన కోసం సమర్పించుకున్నాడు అనే వాక్యాన్ని తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం అన్నమాట. దేవునికి జీవాఫలం ఎందుకు అర్పించాలి, ఎందుకు ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలంటే ఆయన ఇష్టపూర్వకంగా దేవుడు అయిండు కూడా తన్ను తాను మన కోసం సమర్పించుకున్నాడు. తన్ను తాను సమర్పించుకోవడం అంటే అందులో ఫోర్స్ లేదు, ఇష్టపూర్వకంగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనల్ని విమోచించడం కోసం అని మొట్టమొదటిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. ఇక్కడ తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఎందుకు సమర్పించుకున్నాడు, ఎందుకు తన్ను తాను సమర్పించుకున్నాడు? తనకు సొత్తుగా ఇది నాన్న ఇక్కడ కూర్చున్న మనల్ని అందరినీ తన సొత్తుగా చేసుకున్నాడు. ఇక్కడ కూర్చున్న సిస్టర్స్ని ఆయన సొత్తుగా ఇక్కడ కూర్చున్న పిల్లల్ని, బ్రదర్స్ని, భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని తనకు సొత్తుగా, తన ప్రాపర్టీగా, తనకు చెందిన జనంగా
మనల్ని చేయడానికి తన్ను తాను సమర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. దాన్ని బట్టి దేవుని మనం స్తుతించాలి. మూడోదిగా చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫిషియన్స్ చాప్టర్ 5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఈ వాక్యాలు మనం చూస్తున్నాం, నెమ్మదిగా చూస్తున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ధ్యానించడానికి, గుర్తుపెట్టుకోవడానికి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ వాక్యాలను గుర్తుపెట్టుకుని తర్వాత మనం ఆలోచిస్తే ఇంకా ఎక్కువ తలంపులు, ఇంకా దేవుడు మనతో మాట్లాడతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 2, పేజ్ నెంబర్ 175. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ వచనం 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి. చాలా క్లియర్గా రాసింది కదా, డొంక తిరుగుడు లేదు, స్ట్రైట్గా రాసింది. ఏమని రాసింది? దేవుడు మన కోసం తన్ను తాను ఎలా అర్పించుకున్నాడు? అర్పణంగా అర్పించుకున్నాడు, తర్వాత బలిగా కూడా అర్పించుకున్నాడు. ఇలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి అని క్లియర్గా స్పష్టంగా రాయటాన్ని మనం గమనిస్తాం అన్నమాట. ఎందుకు? క్రీస్తు మనల్ని ప్రేమించాడు. మన ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండడానికి, మనము సుగుణాలు వెల్లడి చేయడానికి, మన యొక్క వాసన పరిమళం అనేది ఇతరులు దాన్ని అనుభవించడానికి, ఇతరులకు ఆశీర్వాద కారణంగా మనము ఉండాలని యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను బలిగా అర్పించేసుకున్నాడు. ఆయన బలిగా అర్పించుకోవడం ద్వారా, ఆయన మన కోసము, అక్కడ ఇంకో మాట ఉంది కదా, అర్పణంగా అర్పించుకోవడం ద్వారా మనము సువాసన వెదజల్లే వారంగా ఉంటాం అన్నమాట. మనము దేవుని యొక్క సువార్తను వెదజల్లేవారుగా ఉంటాం. మనము దేవుని యొక్క లక్షణాలను లోకంలో ప్రచురపరిచే వారుగా, మంచితనాన్ని ప్రచురపరిచే వారంగా, దయాళత్వాన్ని ప్రచురపరిచే వారంగా, కృపను, కనికరాన్ని వెదజల్లే వారంగా, ప్రేమను వెదజల్లే వారంగా, విశ్వాసాన్ని వెదజల్లే వారంగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను అర్పించేసుకున్నాడు. అయితే ఆత్మఫలమైనంగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఇవన్నీ ఆత్మఫలాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఇవన్నీ పరిమళ వాసనగా వెదజల్లాలంటే కొంతమంది సెంటు ఇలా వెళ్తే చాలు మంచి సువాసన వస్తుందన్నమాట. మంచి సెంట్, కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ కొనుక్కుంటారు. మా ఆఫీస్ పక్కన లులు మాల్ అని ఉంది, మీరు వినుంటారు ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్లో. లులు మాల్, అందులో ఒక షాప్ మొత్తం సెంట్స్ అన్నమాట, సెంట్లు. సో ఈ ఒక సెంటు, ఈ ఒక సెంటు, 2 సెంట్లు కలిపి వాళ్ళు ఓన్ కొత్త సెంటుని తయారు చేస్తారన్నమాట డబ్బులు ఇస్తే. సో అట్లా చాలా రకాల సెంట్లు. ఆ షాప్ పక్క నుంచి వెళ్తే చాలు వాసన, స్మెల్, మంచి వాసన, దుర్గంధం కాదు, పరిమళ వాసనగా అనేది వస్తుందన్నమాట, ప్రభావం వస్తుంది ఆ షాప్ పక్క నుంచి వెళ్తే. సో మనం కూడా పరిమళ వాసనగా, మంచి వాసనగా, ఇతరులు మన యందు ఆనందించే వారుగా ఉండడానికి, ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండడానికి, ఇతరులు మన యొక్క ప్రెజెన్స్ని ఇష్టపడే వారిగా ఉండడానికి వెదజల్లాలని, పరిమళ వాసన వెదజల్లాలని ఆయన తన్ను తాను అర్పణంగా బలిగా సమర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. దేవునికి జిహ్వా ఫలం మనం అర్పించాలి, ఎల్లప్పుడూ ఆయనకి స్తుతి చెల్లించాలి, ఎల్లప్పుడూ ఆయన స్తుతి యాగం చేయాలి. ఎందుకంటే దేవుడు తన్ను తాను అర్పించుకున్నాడు. ఎందుకు తన్ను తాను అర్పించుకున్నాడు? ఇప్పటికే ఎన్ని చూసామండి? 3 చూసాం కదా. మొట్టమొదటిగా దేవుడు మన కోసం, మనల్ని విమోచించడానికి ఆయన క్రయధనం చెల్లించాడు. దానికోసం తన్ను తాను అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు అనే వాక్యాన్ని మనం చూసాం. మొట్టమొదటి కారణం. రెండో కారణం చూసాం, ఎందుకు మనం దేవుని స్తుతి చెల్లించాలి? మనల్ని దేవునికి సొత్తుగా చేసుకున్నాడు. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో సొత్తుగా చేసుకోవడానికి తన్ను తాను అర్పించుకున్నాడు అనే వాక్యాన్ని మనం చూస్తాం. మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చూసాం కదా, 5వ అధ్యాయం 2వ వచనంలో తన్ను తాను అర్పణంగా బలిగా ఎందుకు అర్పించుకున్నాడు? మనం పరిమళ వాసనగా ఉండడానికి ఆయన అర్పణంగా బలిగా తన్ను తాను అర్పించుకున్నాడు. ఎవరు ఫోర్స్ చేయకుండా ఆయనే క్రయధనం చెల్లించాడు, ఆయనే చనిపోయాడు, ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయనే శ్రమను అనుభవించాడు మనందరి కోసం, మనకు మేలు చేయడానికి, మనకు శాశ్వతమైన ఉపకారం చేయడానికి, మనకు శాశ్వతమైన ఆశీర్వాదం అనుగ్రహించడానికి, మనకు నిత్యత్వం అనుగ్రహించడానికి, మేలు చేయడానికి ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు అనేది 3వ విషయం చూసాం. ఇంకా 4వ విషయం చూద్దాం. ఇదే పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
25, 27 వచనాలు కలిసి ఉంటాయి. సో వీలైతే చూద్దాం. సో పేజ్ నెంబర్ 176 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 27 మొత్తం కలిపి ఉంటుంది. నేను ఫాస్ట్గా చదువుతాను, మనకు కావలసిన భాగం చివరిలో ఉంటుంది. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సో ఎవరైనా లాస్ట్ 2-3 లైన్స్ చదువుతారా? కొంచెం లాస్ట్ 2-3 లైన్స్ ఎవరైనా చదువుతారా? ఇదే వచనంలో చివర ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ ఉన్న ఈ చర్చ్ పేరేంటని, సంఘం పేరు ఎబినేజర్ కదా. సో ఈ ఎబినేజర్ అనే సంఘం ఉంది కదా, ఈ సంఘాన్ని కలంకం లేకుండా ముడత లేకుండా పరిశుద్ధంగా నిర్దోషంగా మహిమగల సంఘంగా తర్వాత తన ఎదుట తన ముందర నిలవబెట్టుకోవాలి. ఈ ఎబినేజర్ సంఘాన్ని, ఈ ఎబినేజర్లో ఉన్న విశ్వాసులను బిడ్డలను ఇక్కడున్న దేవుని యొక్క ప్రజలను తన ఎదుట పవిత్రంగా నిలవబెట్టుకోవాలి. కలంకం లేకుండా ముడత లేకుండా మచ్చ లేకుండా డాగు లేకుండా నిలవబెట్టుకోవడానికి వాక్యంతో ఉదక స్నానం చేయించి తర్వాత పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఈ సంఘంని ముడత లేకుండా, ఈ ఎబినేజర్ సంఘాన్ని మచ్చ లేకుండా డాగు లేకుండా కలంకం లేకుండా మహిమగల సంఘంగా తన ఎదుట నిలబడే శక్తి కలిగిన స్తంభంగా సంఘంగా తన ఎదుట నిలవబడడానికి శక్తి కలిగిన సంఘంగా దేవుడు ఈ యొక్క ఎబినేజర్ని చేయడానికి ఈ సంఘాన్ని పరిశుద్ధపరచడానికి తన్ను తాను అర్పించుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ సుస్పష్టంగా రాయడాన్ని గమనిస్తాం. కాబట్టి దేవుడు సంఘాన్ని ప్రేమించాడు, ఈ యొక్క ఎబినేజర్ని ప్రేమించాడు, ఈ సంఘంలో ఉన్న ప్రజలను ప్రేమించాడు, ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ఆయన ప్రేమించాడు. ప్రేమించి ప్రతి ఒక్కరి కోసం ప్రతి ఒక్కరిని పరిశుద్ధంగా చేయాలని, ప్రతి ఒక్కరిని పవిత్రంగా చేయాలని, ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట నిలబడే స్థాయిలోకి రావాలని ఆయన చేస్తూ వచ్చాడు అనమాట. దానికోసం తన్ను తాను అర్పించుకున్నాడు అనే వాక్యాన్ని మనం చూస్తాం. దేవుని ఎదుట నిలవబడాలంటే అంత ఆషమాషి విషయం కాదు. దేవుడు ఎవరు? ఆయన పవిత్రుడు, ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో వసించే దేవుడు, అమరత్వం కలిగిన దేవుడు, స్థాయి కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మహామగుడు, దేవుడి కుడిపార్శ్వన కూర్చునే దేవుడు. ఆయన ఎదుట దూతలు నిలవడానికి శక్తి లేకుండా మొహాలను కప్పుకుంటారు. తేజస్సు కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు. అంతటి మహిమకరమైన దేవుని ఎదుట నిలవబడాలంటే పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనే వాక్యాన్ని కూడా మనం చూస్తాం కదా. ఆయన ఎదుట నిలవబడాలంటే స్థాయి ఉండాలి. ఒక సీఎం ఉన్నారనుకో, లేకపోతే పిఎం ఉన్నారనుకోండి, ఆ ప్రైమ్ మినిస్టర్ మన ఇంటికి రావాలంటే ఆయన ముందు నిలవబడాలంటే మామూలుగా సామాన్యంగా ఉండే వాళ్ళని తీసుకువెళ్ళి నిలబెడతారా ఆయన ముందర? ఎంత స్థాయి ఉండాలి. ఏదన్నా ఒక మంచి కార్యం, దేశానికి ఉపయోగకరమైన కార్యం, దేశానికి కీర్తి తెచ్చే కార్యం చేశారనుకోండి, అప్పుడు ఆ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్ళి కలిసే ఆ పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. నార్మల్గా ఉంటే ఏర్పడుతుంది. ఈయన ప్రధానమంత్రి కంటే ముఖ్యమంత్రి కంటే ప్రాముఖ్యమైన వాడా కాదా? దేవుడు అంటే ఎవరు? సర్వ సృష్టికర్త, భూలోకాన్ని తయారు చేసిన దేవుడు, సర్వ సూర్య చంద్ర నక్షత్రాలన్నింటినీ మాట ద్వారా మహత్తు గల మాట చేత సమస్తాన్ని సృష్టించి నిర్వహించిన ఆ దేవుడి ముందు నిలవబడాలంటే పరిశుద్ధత ఉండాలి. ఈ సంఘాన్ని పరిశుద్ధపరచాలని, కలంకం లేకుండా మచ్చ లేకుండా డాగు లేకుండా నిలవబెట్టాలని ఆయన వాక్యం చేత ఉదక స్నానం చేయించి మనల్ని పవిత్రపరిచి మనలో ఉన్న మలినాలను తీసివేసి మనలో ఉన్న అపవిత్రతను తీసివేయడానికి తన వాక్యాన్ని పెట్టి రోజు మీతో మాట్లాడుతున్నాడా, మనతో మాట్లాడుతున్నాడా, మనల్ని బలపరుస్తున్నాడా, మనల్ని సరి చేస్తున్నాడా? ఇదంతా చేయడానికి తన్ను తాను
అర్పించుకున్నాడు, బలిగా అర్పించుకున్నాడు. దేవునికి మనము స్తుతి చెల్లించాలి, స్తుతియాగం చెల్లించాలి, ఎల్లప్పుడూ స్తుతియాగం చెల్లించాలి, జిహ్వా ఫలము అర్పించాలి. ఎందుకంటే దేవుడు తన్ను తాను అర్పించుకున్నాడు, బలి అవుతూ వచ్చాడు. 4 విషయాలు చూసాం. ఇప్పటికి 4 కదండి, 4 చూసాం. మొట్టమొదటిగా తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చూసాం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎందుకు గుర్తుపెట్టుకోవడానికి. 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అందరి కొరకు, అందరి విమోచనం కొరకు తన్ను తాను సమర్పించుకున్నాడు, అర్పించుకున్నాడు అప్పగించుకున్నాడు అనే విషయాన్ని తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో. తర్వాత అది మొట్టమొదటి అందరి విమోచనం కోసం ఆయన ఆ విధంగా అవుతుంది. రెండవదిగా చూసాం తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా సుస్పష్టంగా రాశారు. ఏంటి, మనము తన సొత్తుగా ఉండాలని, తన సొత్తుగా మారాలని, తన ప్రాపర్టీగా తనకు చెందిన వారంగా మనం మారాలని ఆయన బలిగా తన్ను తాను అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు, ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నాడు, సొత్తుగా ఉండాలని. రెండవది. మూడవదిగా చూసాం ఎందుకు దేవుడు తన్ను తాను అర్పించుకున్నాడు. మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం పరిమళ వాసనగా ఉండాలని తన్ను తాను అర్పించుకున్నాడని లేదు, అర్పించుకున్నాడు ప్లస్ బలి అవుతూ వచ్చాడు అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా సుస్పష్టంగా క్లియర్గా రాసి ఉండడానికి. మరి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పరిమళ వాసనగా ఉన్నామా? లోకంలో వెళ్ళినప్పుడు మన యొక్క సుగుణాన్ని వేరే వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతున్నారా, చూడగలుగుతున్నారా? నీలో నాలో క్రీస్తును చూడగలుగుతున్నా, నీలో నాలో యథార్థతను చూడగలుగుతున్నారా, నీలో నాలో నమ్మకత్వాన్ని చూడగలుగుతున్నారా, నీలో నాలో పవిత్రతను, పరిశుద్ధతను, విశ్వాసాన్ని చూడగలుగుతున్నారా లేదా? ఆఫీసులో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్స్లో ఉన్నప్పుడు, పని చేసే ప్రతి స్థలంలో పరిమళ వాసనగా ఉన్నామా లేదా? ఒకవేళ అలా లేకపోతే ఆయన పడిన కష్టమంతా వృధా, బలి అంతా వృధా, కష్టమంతా వృధా, ప్రయాస అంతా వృధా అయిపోతుంది. పరీక్షించుకోవాలి. ఆరాధన చేయడానికంటే ముందు ఈ విధంగా పరిమళం వాసనగా ఉన్నానా లేదా అనేది పరీక్ష. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా అంగీకరించకపోతే, ఆయన్ని ఇంకా స్వీకరించకపోతే, ఆయన యొక్క రక్తంలో మీకు పాపాలు ఇంకా కడుక్కొనకపోతే, ఈ దినాన్నే ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన ఇదే రక్షణ దినము, నేడే రక్షణ దినము. ఇంకా గొంతులో ఊపిరి ఉన్నప్పుడే, ఇంకా బతుకుతున్నప్పుడే, శ్వాస ఇంకా పిలుస్తున్నప్పుడే, మన కళ్ళు చూస్తుండగానే, మన చెవులు వింటుండగానే, మనలో ఇంకా జీవం ప్రవహిస్తుండగానే, చనిపోక అంటే ముందే మనము దేవుణ్ణి స్వీకరించాలి, అంగీకరించాలి. ఆయన యొద్ద పాపాలు ఒప్పుకో, ప్రభువా నా హృదయంలోనికి రండి అని మనము దేవుని యొద్ద ప్రార్థన చేస్తే హృదయంలోనికి వస్తాడు. నేను జనవరి 1వ తారీఖున ఒక దగ్గర పరిచయం చేయడానికి వెళ్ళాను. నైట్ 31st ఇంకా 1st దేవుడు ఒక ఆపర్చునిటీ ఇస్తే అక్కడికి వెళ్ళాను. పొద్దున్నే ఉదయాన్నే నన్ను అక్కడి నుంచి వేరే దగ్గర ప్రాంతానికి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. సో అది చిన్న బ్రాంచ్ మాట. అక్కడికి నన్ను తీసుకెళ్ళిన వాడికి ఒక సంఘ పెద్ద, ఒక మంచి ఆయన, పెద్ద ఆయన నాతో పాటు వచ్చారు. సో నేను ఆయన కలిసి బైక్ మీద ఆయన అలా తీసుకుని వెళ్తూ వచ్చాడనమాట. అది కొంచెం దూరము, సో కొంచెం అడవి లాంటి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో నుంచి ఒక 15-20 నిమిషాలు ప్రయాణం చేయాలి. సో ప్రయాణం చేస్తున్నంతసేపు ఆయనతో మాట్లాడుతూనే ఉన్నా. సో అంకుల్ మీరు ఎక్కడ చేస్తారు, ఏం పని చేస్తారు? చాలా నెమ్మదస్తుడు అన్నమాట, చాలా మంచి వ్యక్తి. సో అక్కడ స్నానం చేయడానికి ఏర్పాట్లు అన్నీ ఆయనే చూసుకుంటాడు. మరి టిఫిన్ చేయడానికి మొత్తం ఏర్పాట్లు మొత్తం అన్నీ చూసుకున్నారు. సో ఆ దినం మొత్తం నేను ఆయనతో స్పెండ్ చేస్తూ వచ్చామట. జస్ట్ మొన్ననే 2 months బ్యాక్, 1.5 month బ్యాక్, ఒక 40 దినాల క్రితం. సో ఆ దినమంతా మంచిగా పరిచయం జరిగింది. తర్వాత ఆయనే నన్ను తీసుకుని వెళ్ళి ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఏం పని చేస్తారు అవన్నీ చెప్పారన్నమాట. లాస్ట్ వీక్ ఒక సమాచారం తెలిసింది ఏంటంటే, ఆ అంకుల్ సడన్గా చనిపోయారు. సడన్గా. చాలా యంగ్ ఉంటారు, నెమ్మదస్తుడు, చాలా నీట్గా ఉంటారు, నమ్మకస్తుడిగా ఉంటాడు, నెమ్మదిగా అందరినీ ప్రేమతో మాట్లాడతాడు. సడన్గా చనిపోయాడు. ఆ విషయం నాకు అసలు జీర్ణించుకోవడానికి చాలా టైం పట్టింది. నాకు ఆ ప్రయాణం చేసిన ఆ విషయం, అంత టైం మొత్తం ఏమేమి మాట్లాడారు, ఎలా మాట్లాడారు అవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. ఎందుకు, ఎప్పుడు ఎవరు చనిపోతామో తెలియదు. ఆరోగ్యంగా ఉన్నా సరే సడన్గా చనిపోయే అవకాశం. సో అందుకే ఇప్పుడే ఇదే రక్షణ దినము, ఇప్పుడే అనుకూల సమయము. సో ఆ విధంగా ఉండడానికి, మనం పరిమళ వాసనగా ఉండడానికి ప్రయత్నం. 3వ విషయం. 4వ విషయం చూసాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27 వచనంలో సంఘాన్ని పరిశుద్ధపరచడానికి, సంఘాన్ని మహిమగల సంఘంగా నిలవబెట్టడానికి, సంఘాన్ని మచ్చ, డాగు, ముడత, కలంకం లేని దానిగా నిలవబెట్టడానికి ఆయన మన నిమిత్తమై తన్ను తాను సమర్పించుకున్నాడు
అనే విషయాన్ని మనం చివరిగా ఇంకా ఒకటి మాత్రమే చూసి ముగించుకుందాం. ఇంకా ఉంటాయి, సో అంత గుర్తుండదు, మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, యేసుక్రీస్తు ప్రభుకి ఎందుకు మనం ఆరాధించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక, 1 Peter చాప్టర్ 2 1 Peter చాప్టర్ 2 వర్స్ 20-23. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము 24వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. పేజ్ నెంబర్ 215. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము మనమందరం కలిసి చదువుకుంటాం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తన్ను తానే సో పైన మనం చూసినట్లయితే పైన 23వ వచనం, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ దేవునికి తన్ను తాను ఇష్టపూర్వకంగా అప్పగించేసుకున్నాడు అనే విషయం అక్కడ మనకు కనిపిస్తుంది. దూషింపబడినా కూడా బదులు దూషింపలే, ఉమ్ము వేసినా సరే బదులు ఉమ్ము వేయలే, ఆయన చెంప మీద కొట్టినా సరే ఈయన బదులుగా చెంప మీద కొట్టడం అనేది మనకి, ఆయన చాలా సామర్థ్యం ఉంది, ఆయన చాలా శక్తివంతుడైన దేవుడు. చిటిక వేస్తే చాలు ప్రపంచం మొత్తం నాశనమైంది. చిటిక వేస్తే చాలు 12 సేనా వ్యూహాలు వచ్చి ప్రపంచం మొత్తం నిర్మూలం చేయడానికి శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు తన్ను తాను కంట్రోల్ చేసుకుని దేవునికి మనుషులు చెయ్యి వేస్తున్నా సరే, మనుషులు కొడుతున్నా సరే, దేవుడు అయ్యిండు కూడా ఆయన తన్ను తాను దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు అనే వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తాం. 24వ వచనంలో మనం చూసినట్లయితే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరము మందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. యేసు ప్రభు పొందిన గాయాల్లో మనకు స్వస్థత ఉంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన గాయపడి మన నిమిత్తమై శ్రమపరచబడుతూ వచ్చాడు, నలుగుగొట్టబడుతూ వచ్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇక్కడ ఎవరికైనా ఇంకా అనారోగ్యం కానీ లేకపోతే ఏదైనా బాధ కానీ వ్యాధి కానీ వేదన కానీ ఉంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం, ఆయన యొక్క శరీర గాయాల్లో స్వస్థత ఉంది, ఆయన పొందిన దెబ్బలలో స్వస్థత ఉంది అనే వాక్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆయన ఎందుకు తను అప్పగించుకున్నాడు? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన్ను తాను మనం పాపముల విషయమై బ్రతకకూడదు, చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే, మనం పాపం విషయమై జీవిస్తాము, తర్వాత నీతి విషయమై రివర్స్ జరుగుతుంది అన్నమాట మన జీవితాల్లో. అలా కాదు, మనం పాపం విషయమై చనిపోయిన వారుగా ఉండాలి, నీతి విషయమై జీవించే వారుగా ఉండాలి. పాపం విషయమై జీవించి నీతి విషయమై చనిపోయేటట్టు ఉండకూడదు. అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. కరెక్ట్ ఏంటంటే, పాపం విషయమై పాపానికి మనం చనిపోయిన వారుగా, లోకానికి మనం చనిపోయిన వారుగా, సిలువ వేయబడినట్టు మనం ఉండాలి. నీతి విషయమై మనం జీవించేవారుగా, మనము జీవించేవారుగా, పని చేసేవారుగా నీతి విషయమై ఉండాలి. అలాగ ఉండాలని ఆయన తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు అనే వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి దేవునికి మనం స్తుతి తన్ను తాను మన కోసం అర్పించుకున్నాడు. వాలంటరీగా, ఇష్టపూర్వకంగా, సామర్థ్యం కలిగి ఉండి కూడా దేవుడు మన కోసం ఇంత శ్రమ పడ్డాడు, ఇంత బలియాగం, ఇంత అర్పించుకున్నాడు, వేదన నొందాడు, బాధ నొందాడు. ఇదంతా ఎందుకంటే ఇవన్నీ తనకేం బెనిఫిట్ రాదు ఇది చేయడం వల్ల. ఇదంతా మానవ కోటికి ఆశీర్వాదం, మానవ కోటికి ఇది ఉపయోగం, మానవ కోటికి ఇది మేలుకరం. ఇతరుల కోసం, మన కోసం, ఈ ఎబినేజర్లో కూర్చున్న ప్రతి ఆత్మ కోసం ఆయన ఇన్ని కార్యాలు చేస్తూ వచ్చాడు. కాబట్టి చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చదువుకొని ముగించుకుంటాం, దేవుని ఆరాధిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 11 చాప్టర్ 13 వర్స్ 15, పేజ్ నెంబర్ 209. ఈ వచనాన్ని ఆధారం చేసుకుని కేవలం 5 విషయాలు చూసాం.
ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం హద్దులో మనం ఈ వాక్యాన్ని మాత్రమే చూసుకోగలం. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం, పేజ్ నెంబర్ 209. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుత్యాగం చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదాం. ఎల్లప్పుడూ స్తుత్యాగం చేయదము, ఆయన నామాన్ని ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదాం. ఉట్టిగా ఏం చేయకుండానే దేవుని మనం చాలా విషయాలు చేస్తూ వచ్చాడు. అలాంటి విషయాలేంటి? తన్ను తాను అర్పించుకున్నాడు అనే విషయాలు చూస్తాం. కేవలం ఒక్కసారి మాత్రమే రివైజ్ చేసుకుని క్లోజ్ చేసుకుందాం. ఫస్ట్ విషయం, దేవుడు తన్ను తాను ఎందుకు అర్పించుకున్నాడు? విమోచనగా ఉండడానికి. ఎక్కడుంది? తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. రెండవదిగా, దేవుడు మన కోసం తన్ను తాను అర్పించుకున్నాడు. ఎందుకోసము? దేవుని సొత్తుగా మనం మారాలని. ఎక్కడ రాయబడి ఉంది? తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడ్డాన్ని మనం గమనిస్తాం. మూడవదిగా, దేవుడు తన్ను తాను బలిగా అర్పణంగా అర్పించుకున్నాడు. ఎందుకోసం? పరిమళ వాసనగా ఉండాలని దేవుడు తన్ను తాను అర్పించుకున్నాడు. ఎక్కడ రాయబడింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. నాలుగో విషయం చూసాం, దేవుడు తన్ను తాను మన కోసం ఎందుకు అర్పించుకున్నాడు? సంఘాన్ని నిష్కలంకంగా కలంకం లేని దానిగా పరిశుద్ధంగా తన ఎదుట నిలవబెట్టుకోవాలని తన్ను తాను అర్పించుకున్నాడు అని వాక్యంలో సూటిగా స్ట్రైట్గా రాయబడ్డాను. ఎక్కడ రాయబడి ఉంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27 వచనాలు కలిసి ఉన్నాయి, అక్కడ రాయబడింది. చివరిదిగా చూసాం, దేవుడు తన్ను తాను ఎందుకు అర్పించుకున్నాడు? మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి. మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలని దేవునికి తన్ను తాను అర్పించుకున్నాడు. ఎదురాడలేదు, బదులు పలకలేదు, దూషింపబడి బదులు దూషింపలేదు అని రాయబట్టాన్ని ముందు చూస్తాం. ఎక్కడ రాయబడింది ఇది? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం 24వ వచనంలో రాయబట్టాను. కొంచెం ఆయనకు జీవా ఫలం మనం అర్పించాలి అని బేస్ వాక్యాన్ని చూసాం. ఆ వాక్యం ఎక్కడ రాయబడింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి. కాబట్టి ఇప్పటికే మీరు చాలా సంతోషకరం, ఒక 7 వచనాలు మీరు కంటత చేస్తారు, ఆల్రెడీ గుర్తుపెట్టుకున్నారు. సో ఇవి ఇంకా ఎందుకు అర్పించుకున్నాడని వాక్యాలు చదివితే ఇంకా చాలా విషయాలు కనిపిస్తాయి. తన్ను తాను ఎందుకు అర్పించుకున్నాడు అనే విషయాన్ని మీరు కూడా ధ్యానించండి. ఈ విధంగా యథార్థంగా ఆత్మతో సత్యంతో వాక్యాన్ని అనుసరించి అనుభవపూర్వకంగా దేవుణ్ణి మనము ఆరాధిస్తాం. ఆ విధంగా ఆరాధించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.